వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. నేనైతే ఈ రోజు నుంచి 7 శనివారాల నోము అయితే స్టార్ట్ చేశానండి. దీని గురించి మార్నింగే లేచి ప్రసాదాలు ఇవన్నీ ప్రిపేర్ చేసేసి పిండి దీపాలకి పిండి ఇవన్నీ కలిపేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను అన్నీ. ఇట్లా పీఠం వేసి పీఠం మీద పసుపు రాసి అష్టదళ పద్మం ముగ్గు వేసేసి బియ్యం పోసి స్వామివారి ఫోటో అయితే పెట్టేశాను. పక్కనే కలసానికి చెంబు కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఈలోపు మన పిండి దీపాలకి నామాలు అయితే రెడీ చేస్తున్నాను. ఇట్లా 7 దీపాలకి నామాలు పెట్టేసి 7 దీపాలు కూడా పెట్టేశాను. ఇట్లా వరుసగా పెట్టేసుకున్నాను అనమాట. ఇలా పిండి మనం వరిపిండి ఉంటుంది కదా, వరిపిండిలో ఆవు పాలు బెల్లం వేసుకొని మనం చపాతీ పిండిలా కలుపుకొని ఇలా అయితే మనం దీపాల్లా రెడీ చేసుకోవాలి. ఇవి మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్గా చేశానండి. ఇలా అన్నిటికి నామాలు పెట్టేసుకోవాలి. నామాలు అందరూ ఇవి ఉంటాయి కదండి, స్టిక్స్తో వీటితో పడుతున్నారు. అలా కాకుండా మనం ఇలా చేతితోనే పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలా మొత్తం పెట్టేశాను. నేనైతే 7 శనివారాలు కూడా బ్లాకే వేద్దాం అనుకొని స్టార్ట్ చేశాను అనమాట. బ్లాక్ డ్రెస్తోనే స్టార్ట్ చేశాను. సో ఇట్లా అన్నీ పెట్టేసుకున్నాను రెడీగా. అన్నీ పెట్టేసుకుని పైన దీపం దగ్గర కూడా మన కుంకుమ అనేది పెట్టేసుకున్నాను. ఇలా మొత్తం అన్నిటికి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. నేను మార్నింగ్ 4కు లెగిస్తే ప్రసాదాలు ఇవన్నీ రెడీ చేసేటప్పటికి ఆల్మోస్ట్ 7 అయిపోయిందండి. 7కి అయితే స్టార్ట్ చేశాను నేను పూజ. ఇలా మొత్తం అన్ని బొట్లు అయితే పెట్టేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను. మా పిల్లలు కూడా మార్నింగే లేచి వాళ్ళు కూడా తలస్నానం చేసేసి పూజ దగ్గర అయితే కూర్చొని మంచి హడావుడి చేస్తున్నారు. నేను పెడతా అని. ముట్టుకోవద్దమ్మ పిండి దీపాలని చెప్తూ బొట్లు అయితే పెట్టేస్తాను. నామాలు పెట్టలేము అనుకుంటే బొట్టు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇట్లా అయితే స్వామివారికి ఇలా బొట్లు పెట్టేసి కలసానికి కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్క పెట్టేసి రెడీగా పెట్టుకున్నా. పక్కన గ్లాస్లో వాటర్ పెట్టుకున్నాను వినాయకుడికి అనమాట. ఇట్లా పద్మం వేసేసుకుని ఇలా దీపాలు అయితే పెట్టేసుకుని రెడీగా పెట్టేసుకున్నా. ఇప్పుడైతే మనం పసుపుతో వినాయకుడిని చేసుకోవాలండి. పసుపుతో వినాయకుడిని చేసుకొని వినాయకుడిని కూడా అక్కడ పెట్టేసుకొని స్వామివారిని ఇవన్నీ అలంకరణ అయితే చేసుకుందాం. వెంకటేశ్వర స్వామికి ఎంత అలంకరణ చేస్తే అంత మంచిదండి. అసలే స్వామివారి అలంకరణ ప్రియుడు కదా. సో నేనైతే ముడుపు కడదామని ఇప్పటి నుంచో అనుకుంటున్నాను అండి. ముడుపుకు కావాల్సినవి కూడా నేను రెడీగా పెట్టేసుకున్నాను. పూజకి పువ్వులు ప్రసాదాలు ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నా. నేనైతే నువ్వుల లడ్డు, వడపప్పు, చలిమిడి, పులిహార, తర్వాత పానకం అయితే రెడీ చేసేసాను. సో ముడుపు కట్టడం కోసం మనం 7 ఎండు ఖర్జూరం, 7 యాలకులు, 7 లవంగాలు, కొంచెం జవాదు పౌడరు, మనం ఎంతైతే కానుక డబ్బులు వేయాలనుకుంటామో అన్ని డబ్బులు వేసుకోవాలి. ఈ క్లాత్లో కూడా మనం పసుపు వేసేసి పసుపులో కొంచెం జవాదు పౌడరు, హార్త్ కర్పూరం వేసి కొంచెం వాటర్ పోసి వైట్ క్లాత్ని అయితే ముంచి ఇలా గట్టిగా పిండి మన నీళ్ళలోనే ఆరేసుకోవాలండి. ఆరేసుకున్నాక ఆరాక 4 వైపుల కుంకుమ బొట్లు పెట్టి మధ్యలో అయితే నామాలు పెట్టుకోవాలి. ఇలా నామాలు పెట్టేసుకొని మనం అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా, ఎండు ఖర్జూరము అవన్నీ కూడా మనం ఒక్కోటిగా అందులో వేయాలి. ముందుగా స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళం అయితే వేసుకోవాలండి. ప్రతిదీ కూడా మనం నమస్కరించుకొని వేసుకోవాలి. తులసి దళం తర్వాత నేనైతే ఖర్జూరం, యాలకులు, లవంగాలు ఇలా అన్నీ వేసేసాను. చిల్లర కాసులో కూడా మనం ఎంత వేయాలనుకుంటున్నామో అమౌంట్ అంత వేసుకోవాలి. ఇంత అంత అనేవి ఉండదండి. అది మనం ఓపిక బట్టి వేసుకొని ముడుపు అయితే కట్టుకోవాలి.
మొత్తం ఖచ్చితంగా 7 ఉండేటట్టు లెక్కేసుకోండి. ఎందుకంటే మన స్వామివారి 7 కొండల వాడు కదా, అందుకే 7 ఉండేలా లెక్కేసుకొని వేసుకోండి కంపల్సరీగా. మనకి జవాదు పౌడరు బయట మార్కెట్స్లో ఎక్కడైనా దొరికిద్దండి. జవాదు పౌడర్ వేయడం వల్ల మంచి అరోమా వస్తుంది అనమాట. అలా వేసేసి అన్నీ ఒకసారి వేసేసుకున్నాక అక్షింతలు కొంచెం పసుపు కుంకుమ వేసి ఒకసారి నమస్కరించుకోవాలి. తర్వాత మనం ఎక్కడైతే ఎన్నైతే డబ్బులు వేసుకుందాం అనుకుంటున్నామో అవి కూడా నమస్కరించేసుకొని ఆ ముడుపులు అయితే వేసేసుకోవాలి. సో ముడుపునైతే కట్టుకునేటప్పుడు మన మనసులో సంకల్పం ఏముంటుందో, మన కోరికలు ఏముంటాయో అవి స్వామివారికి చెప్పుకుంటూ ఆ ముళ్ళు అయితే వేసుకోవాలి. నేను కోరుకుంటూ వేసేసుకున్నాను అనమాట. ముళ్ళు కొంచెం గట్టిగా వేయండి, ఎందుకంటే మనము 7 వారాలు పూజ అయినంత వరకు 7 వారాలు పూర్తి అయిపోయి మనం మొక్కుకున్న గుడికి వెళ్ళేంత వరకు ఉండాలి కదా, అందువల్ల కొంచెం గట్టిగా వేసుకోండి. ఈ ముడుపు మనం పూజ అయిపోయిన తర్వాత పూజా మందిరం ఉంటుంది కదా, మన పూజా మందిరంలోనే ఉండాలి కంపల్సరీ. సో ఇట్లా గట్టిగా వేసేసుకొని స్వామివారి దగ్గర పెట్టేసి నేనైతే నమస్కరించేసుకున్నాను. ఒకసారి ముడుపు మీద పసుపు కొంచెం కుంకుమ బొట్టు అయితే పెట్టేసి స్వామివారి దగ్గర అయితే పెట్టేశాను. మనం ఈ పూజతో పాటు ముడుపుకు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. సో అట్లా స్వామివారి దగ్గర అయితే పెట్టేశాను. ఇలా ముడుపు ఇవన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా దీపారాధన చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా దీపారాధనకి ఒక్కొక్క పిండి దీపంలో 7 ఒత్తులు ఉండేలా చూసుకోండి. ఆ ఒత్తులు 7 రంగులవి దొరికితే అవే వాడండి. నాకైతే అవి లేవు కాబట్టి నేను మామూలు ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తులే 7 వేసి ప్రతి దీపంలో 7 ఒత్తులుగా వెలిగించాను. ఈ ఒత్తులు మనం అగ్గిపుల్లతో వెలిగించకూడదండి, ఏకహారతితో కానీ లేదా మన అగరవత్తి పుల్ల ఉంటుంది కదా దాంతో కానీ వెలిగించాను. అలా నేనైతే స్టార్ట్ చేశాను. ముందైతే దీపారాధన చేసేసుకుంటున్నాను. దీపారాధన అనంతరం స్వామివారిని ప్రాణప్రతిష్ఠ అయితే చేసేసుకున్నాం. మనకి ఇవన్నీ తెలియాలి అంటే మనకి వెంకటేశ్వర స్వామి 7 వారాల బుక్ అయితే దొరికిందండి మార్కెట్లో. అది తెచ్చుకుంటే అందులో ప్రాసెస్ అనేది మొత్తం ఎలా ఉంటుంది, ఏం చేయాలి అన్నీ ఉంటాయి. దాన్ని చూసి మనం ఎంత రాని వాళ్ళైనా స్టార్టింగ్ నుంచి చేసే వాళ్ళైనా ఎవరైనా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఏ భయం లేకుండా అయితే స్టార్ట్ చేసేయచ్చు 7 శనివారాలు. కంపల్సరీ ఆ బుక్ అయితే తెచ్చుకోండి. కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది బుక్ కాస్ట్. ఇలా నేను మొత్తం 7 దీపాలు అయితే వెలిగించేసాను. మొత్తం అన్నీ వెలిగించేసుకోవాలి. ఇలా వెలిగించేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. మనం కంపల్సరీ కలశం అయితే పెట్టుకోవాలండి. కలశం మాత్రం మర్చిపోవద్దు మీరు. తర్వాత ఈవినింగ్ కూడా మనం దీపారాధన అనేది చేయాలి. అప్పుడు బ్లాకే వేయాలని అయితే లేదండి, మనకి అవైలబుల్గా మన ఫ్రీగా ఉండే డ్రెస్ అయితే అది వేసుకొని చేసుకోవాలి. సో దీపాలన్నిటికి నమస్కరించేసుకుని అక్షింతలు కుంకుమ అయితే పెట్టేశాను. సో దీపాలన్నీ వెలిగించాక స్వామివారు చూడండి ఎంత నిండుగా కనిపిస్తున్నారో. స్వామివారిని చూడాలంటే 2 కళ్ళు కూడా సరిపోవట్లేదండి. వినాయకుడికి అయితే నైవేద్యం అనేది సమర్పించేశాను. అరటిపళ్ళు, ఒక్క బెల్లం ముక్క, రూపాయి కాయిన్ అయితే పెట్టేశాను. తాంబూలం అయితే ఇచ్చేసాను నేను. ఫస్ట్ వినాయకుడికి గణపతి స్తోత్రం చదివి తాంబూలం అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు, గోవిందనామాలు అన్నీ చదువుకున్నానండి. మనకి ఆ బుక్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మనమే స్వయంగా చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు, ఒక్కొక్క స్తోత్రానికి ఒక పువ్వు అట్లా
పసుపు, కుంకుమ, అక్షింతలు ఇలా అన్నీ వేసుకుంటూ చేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే మొత్తం అన్నీ అలా చదువుకుంటూ వేసేసాను. నేను చదువుతుంటే కొన్ని పూలు మా బాబాయ్ తీసాడు. ఇలా అయితే స్టార్ట్ చేసేసి కంటిన్యూ ఒక 7 వారాలు చేశాక లాస్ట్ అని ఫైనల్గా వడ్డీ కాసేవాడు కాబట్టి మీకు కుదిరినప్పుడు 8వ వారం చేస్తే చాలా మంచిదండి. ఇలా మొత్తం గోవింద నామాలు, అష్టోత్తరాలు అన్నీ చదివేసుకున్నాను. మనం పూజ ఎలా చేయాలి, ఏమేం చేయాలి అన్నీ వివరంగా ఆ బుక్లోనే ఉంటాయండి. స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలు అన్నీ ఉంటాయి. దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళడమే. ఇలా అయితే మొత్తం అనేది చదివేసుకున్నాను నేను. స్వామివారిని అలంకరణ ప్రియుడు అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైందండి. ఆ అలంకరణ మనం వెలిగించిన దీపాల్లో స్వామివారి ముఖకాంతి చాలా బాగా అనిపిస్తుందండి. అసలు నాకైతే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. అలా మొత్తానికైతే నామాలు ఇవన్నీ చదివేసుకున్నాను. లాస్ట్లో కొన్ని నామాలు కూడా మా పిల్లలతో చదివించానండి. పూజ మాత్రం మనం భక్తి శ్రద్ధలతో చేస్తేనే దాని ఉపయోగం అనేది ఉంటుందండి. కంపల్సరీ మనం మొదటి వారంలో ముడుపు కట్టి మన కోరిక అనేది న్యాయబద్ధమైన కోరిక స్వామివారికి చెప్పుకున్నామంటే మన 7 వారాలు పూర్తయ్యేలోపే కంపల్సరీ కోరిక తీరుతుందండి. ఎందుకంటే నేను ఇదివరకు ఒక 2 times 7 వారాలు చేశానండి. అప్పుడైతే నాకు బాగా కనిపించింది, కంపల్సరీ నెరవేరినాయి నా కోరికలు. అందుకని ఇప్పుడు కూడా చేద్దాము అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశానమాట. ఇలా మా పిల్లలతో అయితే గోవింద నామం కూడా చెప్పించేశానండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా కంపల్సరీ 7 వారాలు అనేది చేసుకునేలా ఉంటే ఈ ప్రాసెస్ అంతా చూసి చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.